అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి. ఈ పండుగను చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజుగా జరుపుతారు. ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరపడానికి నగర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు సిద్ధమయ్యాయి. శ్రీరామనవమి విశిష్టతపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు. అలా త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు. చైత్ర శుద్ధ నవమి నాడు లోకాలన్నింటిచే నమస్కరించబడే పూజించబడే శ్రీరాముడు జన్మించాడు. రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం. ఆయన పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహధర్మం, పత్ని ధర్మం, ఋషుల ధర్మం, ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. రామనవమి మహావిష్ణువు 7వ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునరుస్సు నక్షత్ర కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. ఈ ప్రకారంగా ప్రతి ఏటా చైత్రమాసంలో అమావాస్య తర్వాత వచ్చే 9వ రోజును శ్రీరామ నవమిగా గుర్తిస్తారు. ఇది చైత్ర నవరాత్రుల ముగింపును కూడా సూచిస్తుంది. 14 సంవత్సరాలు వనవాసం చేసి ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతా సమేతంగా తిరిగి అయోధ్యకు చేరిన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైనాడు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహూర్తాన్నే జరిగిందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీరామ నవమి రోజున దేవాలయాల్లో ఈ ఘట్టాలన్నింటినీ నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుతారు. సీతారాములను పల్లకీలో ఊరేగిస్తారు. తండ్రి మాట కోసం, పినతల్లి కోరిక కోసం రాజకాంక్షను వదిలి అడవుల పాలైనవాడు రాముడు. శివధనుస్సును ఎత్తే సత్తా ఉన్న గురువు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించే వరకు అక్కడికి వెళ్ళలేదు. గురువు మాటకు లోబడి ఉండేవాడు రాముడు. వినయ విధేయతలు కలిగినవాడు రాముడు. తానే దేవుడైన పరశురాముణ్ణి ఎదిరించే సత్తా ఉన్న శివధనుస్సుని విరిచిన సమయంలో కోపంతో ఊగిపోతున్న పరశురామునికి ఎదురు తిరగలేదు. ఒక్క మాట అనలేదు. ప్రశాంతంగా ఆయన అన్న మాటల్ని విన్నాడు. ఆయన చేసిన సవాలును స్వీకరించి విష్ణు ధనువును పైకెత్తాడు రాముడు. తానే విష్ణు రూపాన్ని అని అలా అందరికీ తెలియచేశాడు. శ్రీరామనవమి పుణ్యదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి లోకేష్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి సుపరిపాలనకు శ్రీరాముడు ప్రతీక అని కొనియాడారు. వారు రాముడు చూపిన ఆదర్శ బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలను స్మరిస్తూ ప్రజలందరికీ ఆ దేవుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని వారు తమ సందేశాల్లో మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శ్రీరామ నవమి మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి సుపరిపాలనకు శ్రీరామచంద్రుడు ప్రతీక అని కొనియాడారు. ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడైన శ్రీరాముడు అవతరించిన, ఆయన కళ్యాణం జరిగిన పవిత్రమైన రోజే శ్రీరామ నవమి అని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఒక సందేశం విడుదల చేశారు. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన అని, రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. శ్రీరామచంద్రమూర్తి చూపిన బాటలో పయనిస్తూ ఆయన సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ, వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రామో విగ్రహవాన్ ధర్మః అని ప్రస్తావిస్తూ రాముడు ధర్మానికి మూర్తిభవించిన రూపమని కొనియాడారు. ధర్మం, నీతి, ఆదర్శ జీవనానికి శ్రీరాముడు ప్రతీక అని తెలిపారు. ఒంటిమిట్ట మరియు భద్రాచలం వంటి ప్రదేశాలలో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మంత్రి లోకేష్ కూడా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు చూపిన ఆదర్శాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి 2 లక్షల సాయం చేస్తామని తెలిపింది. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సాయంపై మంత్రులు, అధికారులు పర్యవేక్షించాలని కేబినెట్ సమావేశంలో సీఎం ఆదేశించారు.
మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల రూపాయల చొప్పున సాయం అందించాలని సూచించారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. బస్సు ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందడం పట్ల సంతాపాన్ని తెలిపింది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రివర్గం సానుభూతిని తెలియజేసింది. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాల నివారణతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రణాళికలు అమలు చేసి ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. రాయవరం ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. తన పర్యటనలో భాగంగా రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అన్నా క్యాంటీన్లను ప్రారంభించడంతో పాటు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితో మహిళా సాధికారత, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమల రాకతో కుప్పానికి మహర్దశ పట్టబోతోందని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా శాంతిపురం మండలం శివపురంలోని నివాసంలో స్థానిక నేతలతో నారా భువనేశ్వరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం శాంతిపురంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. రామకుప్పం, మణేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రామకుప్పంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకుప్పం మండలం బల్ల గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు. అనంతరం రామకుప్పంలో టీడీపీ కార్యకర్త ముజాహిద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రామకుప్పం మండలం గోవిందపల్లి గ్రామానికి వెళ్లిన నారా భువనేశ్వరి ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని అన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్. మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. రిజర్వేషన్లు కల్పించారని, ప్రత్యేకంగా మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారని చెప్పుకొచ్చారు. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సవరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. వడ్డెర్ల కులస్తులకు మైనింగ్ లీజులు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సహచర మంత్రులు, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజధానిని మార్చడానికి వీలులేని విధంగా కేంద్రం బిల్లు రూపొందించేందుకై మంత్రివర్గంలో చర్చించి తీర్మానించామని అన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసంలో కేటాయించిన భూముల విలువను 1.13 లక్షల నుండి 4.2 లక్షలకు పెంచుతూ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పీఎన్జీ గ్యాస్ కనెక్షన్లు 9 లక్షలకు పెంచుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అభివృద్ధి కోసమై పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 జూనియర్ సివిల్ జడ్జీల కోర్టులు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, అమరావతిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ముఖ్యమంత్రి చర్చించి తగు చర్యలు చేపట్టాలని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
కేబినెట్ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. Cabinet Resolution number 148 of 2025, 8525న సేమ్ అమెండ్మెంట్ని పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కానీ భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. GOMS నెంబర్ 29 WR వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ డేటెడ్ 7/6/21 ద్వారా సేవింగ్స్ అకౌంట్ పరిధిలో మంజూరైన 606.03 కోట్లతో 2 పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. HNSS ప్రాజెక్ట్ ఫేజ్ 1 ప్యాకేజ్ నెంబర్ 36A మరియు HNSS మెయిన్ కెనాల్ KM 188.2 వద్ద ఫీడర్ ఛానల్ తవ్వకం మరియు ఆఫ్టేక్ స్లూయిస్ల నిర్మాణం బ్యాలెన్స్ వర్క్స్. అప్పుడు కాంట్రాక్టరు ఈ పనిని సరైన సమయంలో పూర్తి చేయకపోవటం మూలంగా ఈ వర్క్లన్నీ ఆగిపోవటం జరిగింది. మరి ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే కానీ ఆ ప్రాంతంలో 55,600 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండదు పూర్తి చేయకపోతే. అదేవిధంగా పొంగనూరు కెనాల్ విషయానికి వస్తే అక్కడ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా హార్డ్ రాక్ ఎక్కువగా రావటం, కావాల్సిన ఎంబాక్మెంట్కి కావాల్సిన ఎర్త్ లేకపోవటం, వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఇప్పుడు కొన్ని డిజైన్స్లో మార్పులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దానివల్ల ఖర్చు 51% పెరిగింది. దానికి ఈరోజు మరి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్లో మంత్రుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ కట్ చేయించి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యువనేత మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేబినెట్ మంత్రులంతా కలిసి కేక్ కట్ చేసి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపిస్తూ ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అచ్చెన్నాయుడు చేసిన కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ప్రజల అభ్యున్నతికై నిత్యం ఆలోచిస్తూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయా శాఖల అభివృద్ధికి పాటుపడి రాష్ట్ర పురోగతికి బాటలు వేసిన నాయకుడిగా ఆయనను అభినందించారు. కూటమి పాలనలో విద్యార్థుల బంగారు భవితకు అంబేద్కర్ గురుకులాలు నిలయాలుగా మారాయని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంబేద్కర్ గురుకులాల్లో విద్యాబోధన, మెరుగైన సౌకర్యాలు మెరుగుపరిచామని చెప్పారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ఖాళీగా ఉన్న 15,020 సీట్లు, జూనియర్ ఇంటర్లో 13,840 సీట్లకు ఈ నెల 1న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. వీటితో పాటుగా 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీలకు 8వ తేదీన పరీక్ష నిర్వహించారు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాల కోసం మొత్తం 115,313 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 101,799 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో వీరిలో 88.27% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల విడుదల చేసిన అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అడ్మిషన్లకు పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడం అంబేద్కర్ గురుకులాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనమని, కూటమి పాలనలో పేద విద్యార్థుల బంగారు భవితకు నిలయాలుగా అంబేద్కర్ గురుకులాలు మారాయని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అంబేద్కర్ గురుకులాల్లో నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 10కి పెంచామని, ఐఐటి, నీట్లో త్రుటిలో అర్హత కోల్పోయిన వారికి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్, నీట్తో పాటు దేశంలో, రాష్ట్రంలో ప్రసిద్ధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు దరఖాస్తులు చేయించి వాటిలో సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గత 5 ఏళ్లు రాజధానిని అడుగడుగున అడ్డుకుని శ్మశానంతో పోల్చిన వైసీపీ నేడు ప్రజల దెబ్బకు భయపడి మాట మారుస్తోందని ఎద్దేవా చేశారు. అమరావతిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాన్ని అణిచివేసి మహిళలపై దాడులు చేయించిన అమరావతి ద్రోహులు వైసీపీ నాయకులేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతుంటే చూసి ఓర్వలేక సజ్జల వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని నాశనం చేయాలని చూసిన వైసీపీకి రాజకీయంగా భూస్థాపితం తప్పదని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పక్షాన అమరావతికి మేము మద్దతు ఇస్తున్నామన్నట్లుగా మాట్లాడడం అనేది ఆత్మహత్యా సదృశ్యమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం, అభిప్రాయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగడుగున అడ్డుపడిన వాళ్ళు, 5 సంవత్సరాలు అమరావతి నిర్మాణ పనులను పూర్తిగా ఆపేసిన వాళ్ళు, అమరావతిని శ్మశానంతో పోల్చిన వాళ్ళు ఈరోజు అమరావతికి మద్దతు తెలుపుతున్నామని చిలక పలుకులు పలుకుతూ ఉన్నారంటే ప్రజలు కొట్టిన చెంపదెబ్బ ప్రభావం ఎంతగా వాళ్ళ మీద ఉందో మనకు అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, అమరావతి పైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి. సాక్షి దినపత్రిక వైసీపీ కరపత్రంగా మారి కూటమి నాయకుల మధ్య తగాదాలు పెట్టేందుకు అబద్ధపు వార్తలు రాస్తోందని టీడీపీ రాష్ట్ర నాయకులు బొప్పన్న భవకుమార్ ధ్వజమెత్తారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా రాసిన అసత్య కథనాలను నిరసిస్తూ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో పత్రిక ప్రతులను దహనం చేసి భారీ ఆందోళన చేపట్టారు. అభివృద్ధికి నిధులు తెస్తున్న ఎంపీపై బురద జల్లడం మానుకోవాలని, పత్రికా ధర్మాన్ని విస్మరించిన సాక్షిని ప్రజలందరూ బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పత్రికా ధర్మాన్ని విస్మరించి అబద్ధాల వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికను ప్రతి ఒక్కరూ బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. సాక్షి దినపత్రికలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్పై రాస్తున్న అసత్య కథనాలను నిరసిస్తూ గురువారం సాయంత్రం విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ కూటమి పార్టీల నాయకులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఆందోళన చేశారు. టీడీపీ కూటమి పార్టీల నాయకులు డౌన్ డౌన్ సాక్షి అంటూ నినాదాలు చేశారు. సాక్షి పత్రికను నేలపై పడేసి కాళ్లతో తొక్కుతూ తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ సాక్షి పత్రిక వైసీపీ పార్టీ కరపత్రంగా మారిందని అన్నారు. వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేలా ప్రతిరోజు అబద్ధాలు రాస్తూ కూటమిలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ప్రతిష్ట దిగజార్చేలా సాక్షి పత్రిక బూటకపు వార్తలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చిన్ని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనేక ప్రజా ఉపయోగ పనుల కోసం నిధులు తీసుకువస్తున్నారని తెలిపారు. అది చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షి పత్రికను అడ్డుపెట్టుకుని కూటమి పార్టీల నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ కేశినేని శివనాథ్పై కాల్ డేటా పేరుతో అబద్ధపు వార్త రాసి ఆయన పరువుకు నష్టం కలిగేలా సాక్షి పత్రికలో వార్త రాశారని, ఎంపీపై అబద్ధపు వార్త రాసిన సాక్షి పత్రిక తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సాక్షి పేపర్లో ప్రతిరోజు ఏదో ఒకటి మా కేశినేని చిన్ని ఎంపీ గారి మీద రాయటం, వాళ్ళు ఆనందపడి రోజు సాయంత్రం పూట ఆనందపడటం తప్పితే ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ లేకుండానే ప్రతి విషయంలోనూ కూటమిలో ఒక ఎమ్మెల్యే గారికి, ఒక ఎంపీ గారికి తగాదాలు పెట్టే మార్గంగా వాళ్ళు రాయటం అనేది చాలా అన్యాయం, అక్రమం. దానికి నిరసనగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సాక్షి పేపర్ దహనం చేయడమే కాకుండా సాక్షి పేపర్ని నేలలో తుడటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇంకా బుద్ధి తెచ్చుకొని ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి లేకుండా బుద్ధి లేని ప్రవర్తన చేస్తున్న సాక్షి పేపర్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలని చెప్పి కోరుకుంటూ చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంకిగా మారాడని, టీడీపీ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నాడని అన్నారు. ఆ క్రమంలోనే 2.85 లక్షల కోట్ల మెజారిటీతో గెలిచి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఉన్న ఎంపీ కేశినేని చిన్నిపై బురద జల్లే రీతిలో తప్పుడు కథనాలు సాక్షి పత్రిక ద్వారా రాయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకుని సరైన మార్గంలో నడవాలని హితవు పలికారు.
జగన్మోహన్ రెడ్డిని సాక్షి దినపత్రికను ప్రజలు బాయ్కాట్ చేయాలని అన్నారు. సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలు విజయవాడ ఎంపీ గారి మీద రాయటం అనేది చాలా దురదృష్టకరం. కనుక ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకుని ఆ తప్పుడు రాతలకు స్వస్తి పలికి విజయవాడ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి అనేక ఫ్లైఓవర్లు కానీ అనేక నేషనల్ హైవేస్ కానీ అనుసంధానం చేయడానికి రోడ్లు అనేక రకాలుగా ఢిల్లీలో కూర్చొని ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఈ పేపర్ తట్టుకోలేక అనేకమైనటువంటి తప్పుడు రాతలు రాస్తుంది. కనుక దాన్ని ప్రజలు బ్యాన్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా దాన్ని బ్యాన్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా ఇంకా వైఎస్ జగన్కు మాత్రం బుద్ధి రావడం లేదని పేర్కొన్నారు. సాక్షి పత్రిక ద్వారా అసత్య వార్తలు రాస్తే ప్రజలు మరింతగా వైసీపీని భూస్థాపితం చేస్తారని తెలిపారు. సాక్షి పత్రికలో ఎంపీ కేశినేని చిన్నిపై రాసిన అసత్య వార్తలు వెంటనే వెనక్కి తీసుకుంటూ సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తప్పదని పేర్కొన్నారు. మీరెంత రెచ్చగొట్టినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తారు, నాయకులకు మద్దతు ఇస్తారు. అంతేకాని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడి మా ఎంపీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదే రకంగా మా చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయడం, వీటిని మేము మహిళలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాగే జరిగితే కనుక మహిళలు మీ సాక్షి పేపర్ మీద తిరగబడతారని మేము చెప్తున్నామండి. తప్పనిసరిగా ఏదైతే ఈ సాక్షి యాజమాన్యం మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామో, ఈ వ్యాఖ్యలు ఏదైతే చేశారో వాటిని ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. తక్షణము ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి పిచ్చి రాతలు మళ్ళీ రాయకుండా ఉంటారని మేము కోరుకుంటున్నాము. ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో నిర్వహించిన 13 పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశాల్లో ఎప్పుడూ మిత్తల్ కంపెనీ ప్రస్తావనే రాలేదని, దీనిపై దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుజ్ స్పీడ్ సుజ్ ఏపీ నినాదంతో కేవలం కొన్ని నెలల్లోనే 1,35,000 కోట్ల పెట్టుబడికి ఆమోద ముద్ర వేసిందని స్పష్టం చేశారు. గతంలో జే ట్యాక్స్ వేధింపులతో జాకీ, అమరరాజా వంటి కంపెనీలను తరిమివేసిన చరిత్ర జగన్దని, ఇప్పుడు లోకేష్ విజన్తో గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతుంటే ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం, కల్తీ నెయ్యి, బాబాయ్ గొడ్డలిపోటు, సొంత తల్లి చెల్లిని గెంటివేయటం వంటి వికృతమైన క్రెడిట్లు జగన్ సొంతమని, వాటిని ఎవరూ చోరీ చేయరని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన వారి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎప్పటిలాగే నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో, నారా లోకేష్ గారి యొక్క కృషి ఫలితంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో మొన్న మనం చూసాం అందరం కూడా ప్రత్యక్షంగా. మరి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కాలంట. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఆ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చిందంట. ఆయన క్రెడిట్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదో చోరీ చేస్తుందంట అని పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి. అది ఆయనకి బాగా అలవాటైన పనే అనుకోండి. బట్ వాస్తవాలు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఎవరి యొక్క కృషి ఫలితంగా, ఏ ప్రభుత్వం యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల, ఇవాళ ఏ నినాదంతో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చూజ్ స్పీడ్, చూజ్ ఏపీ. లోక కళ్యాణం మరియు దేశ సౌభాగ్యం కోసం బీహార్ రాష్ట్రానికి చెందిన శివభక్తుడు ఉపేంద్ర దాస్ గంగోత్రి నుండి రామేశ్వరం వరకు అత్యంత కఠినమైన సాష్టాంగ యాత్రను చేపట్టారు. 2023 జూన్ 6న ఉత్తరాఖండ్లోని గంగోత్రిలో ప్రారంభమైన ఈ యాత్ర ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సాగుతూ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్కు చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి సెంటర్కు చేరుకున్న ఉపేంద్ర దాస్కు స్థానిక భక్తులు, ప్రముఖులు కోడేరి వీరారెడ్డి, నాదే నాగభూషణం, తోట వెంకటేష్ తదితరులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ధర్మం వర్ధిల్లాలనే లక్ష్యంతో సాగుతున్న తన ఈ యాత్ర తమిళనాడులోని రామేశ్వర ఆలయ సందర్శనతో ముగుస్తుందని ఉపేంద్ర దాస్ ఈ సందర్భంగా తెలిపారు. नमस्कार जो है मैं जा रहा हूँ और मेरे कोई श्रद्धा, कोई मान, कोई मन्नत नहीं है. मैं श्रद्धा से दर्शन पूजन के लिए जा रहा हूँ. विश्व कल्याण है कि देश में शांति समृद्धि रहे, सबका भक्ति भाव जागे, धर्म के प्रति श्रद्धा उत्पन्न हो. श्रद्धा का और भक्ति के प्रति लोग धीरे धीरे लुप्त होते जा रहे हैं. उसको जगाने के लिए और क्या, अब इधर क्या लगेगा वो तो नहीं बता सकता हूँ. कल क्या होगा कौन जानता है बताओ. मेरे 2 साल 9 महीना बीत चुके जाते, लगभग 3 साल अब आने को है. కూటమి ప్రభుత్వం విద్యుత్ డిస్కంల ఆదాయ లోటును భరిస్తూ ప్రజలపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకుంటుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. గత 20 నెలల్లో సుమారు 20,288 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించిందని, చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ ద్వారా యూనిట్కు 13 పైసలు తగ్గించామని పేర్కొన్నారు. జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ ధరలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం వేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ ధరను 1.50కి తగ్గించిందని వివరించారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా సమర్థవంతమైన పాలసీలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసి వెళ్ళారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో 2019-24 మధ్య 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద 32,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని మోపితే, అందున ఆర్థిక భారంతో పాటు 32,000 కోట్ల ఆర్థిక భారంతో పాటు ఏ రోజు కూడా కరెంటు గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య సక్రమంగా వచ్చిన దాఖలాలు లేవు. నిత్యం కరెంటు కోతలు, ఆర్థిక భారాలు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం ఏదైతుందో, కమిషన్ల కోసం ఏదైతే ఆ ప్రభుత్వం కక్కుర్తి పడుతుందో, దాని ద్వారా పెంచిన ఆర్థిక భారాలు, కరెంటు ఛార్జీలు, ఆ భారాన్ని కూడా 2024 దగ్గర వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 4,497.88 కోట్ల రూపాయలని భారాన్ని భరించి ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి మిగులుతుంది. ప్రజా భద్రత, సైబర్ నేరాల గురించి విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని విజయవాడ నగర క్రైమ్ డీసీపీ ఎం రాజారావు స్పష్టం చేశారు. టుగెదర్ ఇన్ పీస్, యునైటెడ్ ఇన్ హార్మనీ అనే అంశంపై విజయవాడ నిర్మలా కాన్వెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమాజంలో పెరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాటమటలోని నిర్మలా కాన్వెంట్ స్కూల్ నందు టుగెదర్ ఇన్ పీస్, యునైటెడ్ ఇన్ హార్మనీ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి నగర క్రైమ్ డీసీపీ రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబునిచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఈ ఏడాదికి శాంతితో కలిసి ఉందాం, సామరస్యంతో ఏకమవుదాం అనే థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. సమాజంలో శాంతిని పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని, ఐక్యతతో ఏదైనా సాధించవచ్చని దిశానిర్దేశం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన పార్లమెంటేరియన్లకు జెండాలు, బ్యాడ్జీలను అందచేయగా వారు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని ప్రమాణం చేశారు. As we know, some insects, when it falls on its back, it cannot lift itself because they used its legs strength and then they fly up. And so it fell on its back and it was struggling hard to make itself fall on its leg and then to fly. And the mother and father of this insect was so much upset, the little babe has not reached back home. As when you come to school and if you are little late than the ordinary time that you reach home, your parents will be so upset. When you are not reaching on time to school, your teacher in the classroom would be worried, what happened to this child today? He is not found in the class. Same thing happened with this insect kingdom then. And the mother decided to go in search of its little babe, the first flight that it had taken that day. And she found this insect was trying to lift herself up.
The mother insect tried to give her legs to lift it up. It came up half an inch above the ground and it fell back again. It tried and tried, but she understood she alone cannot do it. విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 10 రోడ్డులోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి వినాయక సహిత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నేడు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న ఎదురుకోలు, పసుపు కొట్టడం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మహిళా బృందం ప్రదర్శించిన కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 10 రోడ్లోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి వినాయక సహిత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా నిన్న ఉదయం అంకురార్పణ, శ్రీ సీతారాములకు శ్రవణాభిషేకం, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 6 గంటలకు ఎదురుకోలు, పసుపు కొట్టడం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బృందావనం కోలాట బృందం ఆధ్వర్యంలో మహిళలు ప్రదర్శించిన కోలాటం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ కమిటీ సభ్యురాలు శ్రీదేవి, కోలాటం బృందం సభ్యురాలు ఉషారాణి మాట్లాడుతూ నేడు స్వామివారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణ విందు ఉంటుందన్నారు. సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీరామరాజ్య పట్టాభిషేకం, సహస్రనామ పూజ, వసంతోత్సవం, సాయంత్రం శ్రీ సీతారాముల ఊరేగింపు ఉంటుందని తెలియజేశారు. పాప మహిళలు అద్భుతంగా కోలాట నృత్యాలు చేస్తారు. రేపు కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి పొద్దున్న మేము పట్టాభిషేకం చేస్తాం, శ్రీరామ పట్టాభిషేకం. సాయంత్రం ఊరేగింపు ఉంటుంది, పవళింపు సేవ ఉంటుంది, దంపతి తాంబూలాలు ఉంటాయి. ఈ విధంగా 5 రోజులు అద్భుతంగా జరుగుతుంది. మా స్వామి కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఇక్కడ చాలా మహత్యం ఉన్న స్వామి. ఎన్నో మహత్యాలు కనిపిస్తాయి ఈ గుడిలో మాకు. మేమందరం కూడా భక్తిగా ఇక్కడ ఎంతో సేవ చేసుకుంటూ ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నాం. సుమారుగా 11 సంవత్సరాల నుంచి అనుకుంటండి. 2012లో స్టార్ట్ చేస్తామండి. ప్రక్కన చిన్న గుడి ఉండేది. తర్వాత ముఖ్యంగా స్త్రీలందరం అక్కడ భజన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏదైనా పెద్ద ఆలయం కట్టాలి స్వామివారికి అని. ఆయన కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అండి. ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం జరుగుతుంది మాకు అందరికీ. దానివల్ల మేమందరం ఎంతో ఉత్సాహంగా స్త్రీలందరం పాల్గొంటున్నాం. పురుషులు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. కమిటీ ముఖ్యంగా కమిటీ చాలా బాగా అంత నిర్వహణ బాగుంటుంది. వందలాది మందికి అన్నదానం అవన్నీ కూడా బాగా చేస్తామండి. ఇక్కడ ఈ లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్న ప్రజలు కూడా అందరూ ఉత్సాహంతో అన్నదానానికి చాలా బాగా చందాలు కూడా ఇస్తారండి. చాలా బాగా నిర్వహిస్తాం. మా గ్రూప్ అంతా, మాది బృందావనం అపార్ట్మెంట్ అండి, మా గ్రూప్ అంతా కోలాటంలో పార్టిసిపేట్ చేస్తాం. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కోలాటం ప్రదర్శించి చాలా ఆనందాన్ని పొందుతాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.